గ్రంథము 105వ అధ్యాయము 19వ వచనం. అతడు చెప్పిన సంగతి నెరవేర్చబడే వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. చాలు. ఇక్కడ ఒక మంచి మాట రాయబడి ఉన్నది. ఆ మాట ఏమిటంటే పరిశోధించుట. ఒకసారి అనేది పరిశోధించుట. సో ఇక్కడ దేవుడు విశ్వాస యాత్రలో ప్రతి మనుషుని జీవితంలో ఎప్పుడు కూడా ఒక సమయంలోకి వచ్చేప్పటికి, అనగా నేను మొన్నటి దినమున ఒక మాట చెప్పాను. దేవుడు నేను దర్శించడానికి సిద్ధముగా ఉన్న సమయంలో నీ జీవితంలో ఖచ్చితంగా పరీక్ష అనేది అనుభవంలోకి వస్తుంది. దేవుడిని నేను దర్శించడానికి ఎప్పుడైతే ఆయన ఆతృత కలిగి చూస్తూ ఉంటాడో ఆ సమయంలో మొట్టమొదటిగా నీ జీవితంలో ఆయన పరీక్ష రూపంగా ఏదో ఒక కోణంలో వస్తాడు. మనం కనుక ఈ భూమి మీద ఆలోచన చేస్తే పరీక్ష అనేది చాలా అవసరం. ప్రతి మనిషి జీవితంలో దేవుడు మాత్రమే కాదు, ఈ భూమి మీద ఏం వెతికినా ప్రతి దానిలో కూడా పరీక్ష అనేది ఉంటుంది. సపోజ్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే వివాహ విషయంలో టెస్ట్ అనేది ఉంటుంది, పరీక్ష అనేది ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా ఏం చేస్తారు, పరీక్షలు అనేది చేస్తారు, బ్లడ్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు. ఇంకా చదువుతున్న చిన్న తరగతి నుంచి చదువుతున్న వారి సహితము కూడా ప్రతి ఏటా లేదంటే 3 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరికి కూడా పరీక్షలు అనేది నియమిస్తూ ఉంటారు. ఇంకా కనుక మనం ఆలోచన చేస్తే జాబ్స్ కోసం ఇంత చదివిన తర్వాత కూడా చదువంతా అయిపోయిన తర్వాత వెంటనే మనం చూసి జాబ్ ఎవరు కూడా ఇవ్వరు. జాబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ కంపెనీ వాళ్ళు మనం ఏం చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు, పరీక్ష మనకి పెడతారు. ప్రతి దానిలో కూడా పరీక్ష అనేది ఉంటుంది. దేవుడి యొక్క ఉద్దేశము పరీక్ష అనేది దేవుని యొక్క ఉద్దేశము. ఎందుకని ఒక విశ్వాస జీవితంలో పరీక్షని ఆయన విడుదల చేస్తాడంటే కేవలము మన జీవితంలో పరీక్ష తర్వాత ఒక ఫలభరితమైన జీవితమును మనకు అనుగ్రహించడానికి ఆయన మన జీవితానికి పరీక్ష అనేది పెడతాడు. హల్లెలూయా. దేవుని యొక్క హస్తబలం అనేది మనల్ని దర్శించడానికి ముందుగా ఒక విశ్వాసం యొక్క జీవితంలో పరీక్ష అనేది వస్తుంది. ఇక్కడ యేసు యొక్క జీవితమును మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించడానికి ముందుగా తన యొక్క వ్యక్తిగత జీవితంలో తను ఏ విధమైన నమ్మకత్వం కలిగిన జీవితం జీవిస్తున్నాడు అని తెలుసుకోవడానికి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో నేను అతడు చెప్పిన వాక్కులను నెరవేర్చు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. యెహోవా వాక్కు ఏం చేస్తా ఉన్నదంటే అతనిని పరిశోధించుచుండెను. ఇట్లా మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఈ దినమున కొన్ని విషయాలు నేను తెలియపరచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎంతమందిని దేవుడు పరిశోధించాడు, ఏ విధముగా ఆయన ఒక విశ్వాసాన్ని పరిశోధిస్తూ ఉన్నాడు అనే విషయాలను కూడా నేను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తా. ఈరోజు నీ జీవితంలో నీ సమస్య, నీ కష్టము, నీ జీవితంలో నీవు పడుతున్న నష్టము కానీ వీటన్నిటి నుంచి కూడా నీవు బయటికి రావాలని నువ్వు ఆలోచన కలిగినావు అంటే నీవు ఖచ్చితంగా ఈ దినమున ఈ పరీక్ష కలిగిన అనుభవంలో నుంచి వీటన్నిటిని కూడా జయించి నీవు ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఎందుకంటే ఏ మనుషునికైనా ఉచితముగా ఏదైనా దొరికిందంటే దాని యొక్క వాల్యూ అనేది తెలీదు. మనిషికి ఏదైనా ఉచితముగా దొరుకుతుందంటే దాన్ని చాలా తక్కువగా చూస్తూ ఉంటాడు. సపోజ్ మీ అందరికీ బంగారం అనేది కనుక రోజువారీ పనిగా ₹1 దొరుకుతున్నట్టు కనుక మీకు బంగారం దొరుకుతూ ఉందనుకోండి, బంగారం ఏమైపోతుందని మన దృష్టిలో చాలా చులకనగా అయిపోతుంది. తృణీకరిస్తాము, ఏముంది బంగారము అనుకుంటాము. మనం తొక్కినదల్లా బంగారముగా మార్చబడినా మనం ఏమనుకుంటే నేను ఎక్కడ తొక్కితే ఏముంది, అది బంగారముగా మార్చబడుతుందనే ఆలోచనలోకి వస్తాము. అయితే ఈ రాత్రి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకని పరీక్ష, ఎందుకని దేవుడు పరిశోధించడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే కేవలము నీవు రాబో కాలములో దేవుడిని ఎంత మాత్రము కూడా విడిచిపెట్టకుండా జీవించడం కోసం దేవుడు నీ జీవితంలోనికి నేను పరిశోధించడానికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 22వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు యేసేపు భక్తుల గురించి మనం మొన్నటి దినమున జ్ఞాపకం చేసుకున్నాము. మరి ఈ దినమున అబ్రహాము దగ్గరికి ఒకసారి వెళదాం. అబ్రహాముని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు తన ఇంటి నుండి అబ్రహామును బయటికి రామని పిలిచాడు. ఏ సమయంలో పిలిచినాడంటే అబ్రహాముకు సంతానం అనేది ఏమీ కూడా
లేదు. తన భార్య తన భర్త ఇద్దరు కూడా ఇరువురి జీవితంలో భయంకరమైన శోధన, భయంకరమైన బాధ, భయంకరమైన నిట్టూర్పు వారిని వేధిస్తున్న సమయంలో, పిల్లలు లేరని బాధపడుతున్న సమయంలో దేవుడు అన్నాడు, అబ్రహామా నీ స్వదేశం నుంచి నీ తండ్రి ఇంటి నుండి వారందరినీ కూడా విడిచి బయటికి రమ్మన్నాడు. రమ్మన్న తర్వాత అబ్రహాము దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. అతను బయటకు వచ్చాడు. విశ్వాసముతో చాలా కాలం నడుస్తా ఉన్నాడు. అతనిని దేవుడు ఏమన్నాడంటే, అయ్యా నీవు ఈ భూమి మీద విశ్వాసులకి తండ్రి అని కూడా సెలవించాడు. మనం కనుక ఆలోచన చేస్తే విశ్వాసులకి తండ్రిగా ఏ సమయంలో అతడు మార్చబడి ఉన్నాడంటే, ఒక సంతానము కూడా లేని సమయంలో ఉన్న ఆ వ్యక్తికి దేవుడు ఒక దినమునకు సంతానం అనేది ఇచ్చాడు. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏం చేస్తాడంటే, దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఇంతక యేసేపుని ఏం చేశాడు అంటున్నాడు ఆయన? పరిశోధించెను. యేసేపుని ఏం చేశాడు? దేవుడు పరిశోధించును. ఇక్కడ అబ్రహాం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా, అబ్రహామా ఏదో గొప్పడు కదా, నువ్వు నన్ను నమ్ముకుని వచ్చావు కదా అని విడిచిపెట్టలేదు. అబ్రహామును సహితము కూడా ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత, ఏ సంగతులు? అతడు అబ్రహాము దేవుడిని నమ్మి వారందరినీ కూడా విడిచిపెట్టి బయటకు వచ్చి విశ్వాస యాత్రలో ముందుకు నడుస్తూ పడుతూ లేస్తూ నడుస్తున్న సమయంలో ఒక దినములకు దేవుడు వారిని దర్శించి ఒక సంతానం ఇవ్వగా, ఆ సంతానమును గురించిన సంగతులన్నీ కూడా జరిగిన తర్వాత ఒక దినములకు జరుగుతున్నది. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఒక సంతానం ఇచ్చే కదా చాలు, ఇక అబ్రహామునికి ఇచ్చిన మాట నెరవేర్చబడింది కదా, ఇక నేను చాలు, ఇక ఇతను విడిచిపెడితే చాలు అనుకోలేదు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే, అతనికి సంతానం ఇచ్చిన తర్వాత పరిశోధించడం స్టార్ట్ చేశాడు. ఏం చేశాడు? సంతానం ఇచ్చిన తర్వాత పరిశోధించాడు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా అనేక సార్లు దేవుడు నిన్ను దర్శించి ఉంటాడు. అనేక మార్లు అనేక విషయంలో నిన్ను దర్శించిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, నేను పరిశోధించడానికి అనేక మార్లు నిన్ను దర్శించుంటాడు. ఎందుకని మన విశ్వాస యాత్రలో మనం పడుతూ లేస్తూ ఇట్లాగే ఆగిపోయిన స్థితిలో ఎందుకుంటామంటే, మనకి దేవుడు మనల్ని దర్శించిన తర్వాత కూడా అనేక మార్లు మనం ఏం చేస్తామంటే, ఆయన పరీక్షలను మనం ఏం చేస్తామంటే పరిశీలనలోనికి తీసుకోకుండా, మనము గ్రహించకుండా జీవించుటను బట్టి దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశం ఏమైతే ఉన్నదో ఆ ఉద్దేశంలోనికి మనం వెళ్ళలేని పరిస్థితుల్లో ఆగిపోయిన స్థానంలో ఉన్నాం మనం ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాముతో ఏమంటున్నాడు? అబ్రహాము గురించి మరలా చదవండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చాలు. సో ఏం చేశాడు? పరిశోధించాడు. ఏమన్నాడు? అబ్రహామా, నీకున్న కుమారుడు నువ్వేం చేస్తావు? నేను నాకు అప్పగించు, బలియాగముగా అప్పగించు అన్నాడు. అప్పగించమన్న తర్వాత అబ్రహాము కన్నీళ్లు విడిచాడు, బాధపడ్డాడు. ఇవన్నీ చేసిన తర్వాత తన భార్యకు కూడా కనీసం చెప్పకుండా ఏం చేశాడంటే, తన యొక్క కుమారుని పట్టుకుని వచ్చేస్తున్న సమయంలో మరి ఇస్సాకు తన తండ్రిని అడిగాడు, ఎందుకు వెళ్తున్నావు తండ్రి, ఏది ఇవన్నీ అడిగిన తర్వాత ఫైనల్ ఒకటి జరుగుతుంది. సరే, ఇక సరాసరి ఏం చేస్తాడంటే, చూడండి ఒక వచ్చిన చదవండి, 14 వచ్చిన కానీ చదవండి, 22వ అధ్యాయం 14 వచ్చిన నుంచి. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను నీవు నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని వెనుతీక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశం నక్షత్రము వలె. చాలు ఒక్కసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఇస్సాకు నిజంగా చెప్పాలంటే, ఇస్సాకు ఎంతమంది సంతానం కోసం ఎదురు చూస్తున్నాడు? ఒక సంతానం. ఎందుకని? ఒక సంతానం కూడా లేదు. తనకున్న ఆస్తి అంతా కూడా పోతుంది. అందుకని ఒక రోజుకి 15వ అధ్యాయం దగ్గర ఉంటుంది అనమాట. ఈ విధంగా రాయబడి ఉంటుంది. దేవుడు అతన్ని దర్శించినప్పుడు కూడా అతను భయపడుతూ ఉంటాడు. భయపడుతున్నప్పుడు అతను అంటాడు అనమాట, ఆ దేవుడితో అంటాడు, ఏమంటాడంటే, అయ్యా నువ్వు నాకు ఎంత ఇచ్చినా ఉపయోగం ఏంటి? చివరకు నా ఏంటి? ఎలియాజరే కదా వీటన్నిటికీ ఆస్తికర్తగా మార్చబడతాడని బాధపడతాడు. అంటే కనీసం ఎంతమంది కోసం ఎదురు చూస్తాడంటే, అబ్రహాం ఒక్కని కొరకు. ఒకసారి ఒక్కని కొరకు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా నీవు ఎందుకని అపరిమితంగా నువ్వు ఆశీర్వదింపబడతలేదంటే, నీవు ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తావు దేవుని దగ్గర నుంచి. కేవలం ఒక దీవెన దొరికితే చాలయ్యా నాకు. ఒక విషయం చెప్పండి మీకు, మరలా ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. యాకోబు దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మరలా జ్ఞాపకం చేస్తాం. మరలా ఇక్కడికి వద్దాం. యాకోబు ఇస్సాకు ఏం చేస్తాడు? యాకోబుని దీవిస్తాడు.
యాకోబుని దీవించిన తర్వాత యాసావుకి ఇవ్వడానికి ఒక దీవెనైనను కూడా ఉండదు. యాసావు ఏమంటాడు, అయ్యా నన్ను దీవించడానికి ఒక్క దీవెనైనను లేదా, ఒక్క దీవెనైనను లేదా. ఒక మనిషి యొక్క జీవితంలో మనిషి ఏం కోరుకుంటాడంటే ఒక్క దీవెనైనా దొరికితే చాలు అనుకుంటాడు, ఒక్క దీవెన దొరికిన చాలు ప్రభు అనుకుంటాడు. ఇక్కడ అబ్రహాము యొక్క పరిస్థితి ఏమిటంటే అతనికి ఒక కుమారుడు ఉంటే చాలు అనుకుని ఆలోచనలోకి వచ్చాడు. అలాంటి సమయంలో దేవుడు అతన్ని దర్శించి ఒక దినములకు సంతానం ఇచ్చిన తర్వాత అతన్ని పరిశోధించిన తర్వాత ఓకే దేవుడు నాకు చెప్పాడు, దేవుడే ఇచ్చాడు కనుక ఆయన మృతులను సహితం కూడా సజీవులుగా చేయగలిగిన వాడని నమ్మి ఆ ఒక్కడైన కుమారుని వెనుతీగా ఇవ్వడానికి వెళ్ళిన సమయంలో దేవుడు ఆ పరీక్షించిన తర్వాత దేవుడు అబ్రహాము జీవితంలోనికి ఒక ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాడు. ఏమిటి అవ్వచ్చు చదువుని కింద అయినప్పుడు చదువుని అవ్వచ్చు 22వ అధ్యాయం 16 వచ్చు. నీవు నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని కుమారుని వెనుతీగా ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఏం చేస్తాడంటే ఇప్పుడు దేవుడు, నీవు నాకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇస్తున్నావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను సముద్రపు తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింప చేయని నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడని నా తోడని ప్రమాణం చేస్తున్నాను. చాలిక ఎంత రుజువు చేస్తున్నాడు. అబ్రహాము ఒక్కడే ఉన్న కుమారుని దేవుడు అబ్రహామును పరిశోధించిన సమయంలో అబ్రహాము వెనుతీగా ఇచ్చుటను బట్టి ఆయన ఏమన్నాడంటే, ఇదిగో అబ్రహామా, ఈ భూలోకములో ఉన్న సమస్త జనములు నీకు సంతానముగా మార్చబడతారు. నీ కుమారులు ఏం చేస్తారంటే నీ పిల్లలు తమ శత్రువుల యొక్క గవిని ఏం చేసుకుంటారంటే స్వాధీనపరుచుకుంటారు. హల్లెలూయా. చూడండి, మీ శత్రువుల యొక్క గవిని కనుక ఈ రాత్రి మీరు స్వాధీనపరచుకోవాలని కనుక ఆలోచన కలిగినట్లయితే ఖచ్చితంగా మీరు పరిశోధింపబడడానికి మీరు ముందుకు రావాలి ఈ రాత్రి. హల్లెలూయా. మీరు పరీక్షింపబడడానికి ముందుకు రావాలి. ఎందుకో తెలుసా, పరీక్షగా మీరు చూస్తున్నారు. అందుకని మీరు మీ జీవితంలో అనేక మార్లు పడుతూ ఉంటారు. పరీక్షను మనం ఎలా చూడాలంటే అది విశ్వాసం యొక్క కోణంలో నుంచి మనం చూడాలి. హల్లెలూయా. విశ్వాసము పరీక్ష అనేది మన దృష్టిలో పరీక్ష, కానీ దేవుని దృష్టిలో అది నమ్మిక. పరీక్షను దేవుడు ఎలా చూస్తున్నాడంటే ఇతడు ఎంతగా నన్ను నమ్ముతున్నాడు అనేది చూస్తున్నాడు. అక్కడ అబ్రహాము ఎంతగా నమ్మాడని చూస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు శత్రువుల యొక్క గమని స్వాధీనపరచుకోవడానికి బయలుదేరారు. అబ్రహాం యొక్క సంతానం అయిపోయారు. ఇంకొక చోటకి నేను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను మిమ్మల్ని అందరినీ కూడా. అబ్రహాముకు ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు యాకోబు పుట్టాడు. అట్లా సంతానం అనేది పెరుగుతోంది. ఐగుప్తు దేశంలోనికి వచ్చారు. దేవుడు ఏమన్నాడంటే, అయ్యా ఇదిగో నేను ఒక దినమునకు మీ సంతానమునకు నేను కానాను దేశంలో ఇస్తాను. ఆ సమయంలో వచ్చే సమయంలో వారిని 40 సంవత్సరములు ఆయన కాచి కాపాడుతూ ఉన్నాడు. ఆ 40 సంవత్సరములు వారి జీవితంలో భయంకరమైన అద్భుతములు చేస్తూ ఉన్నాడు. భయంకరమైన అద్భుతములు చేస్తూ ఆయన ఒకటి ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? ఆ సమయంలో కూడా ద్వితీయోపదేశ కాండము, దీన్ని ఒకసారి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము మొదటి 2 వచనములు. ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము మొదటి 2 వచనములు. మీరు బ్రతికి అభివృద్ధి నొంది మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దానిని స్వాధీనపరచుకొనున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి ఏంటంటే మరలా చెప్పండి, ఏంటది? నిన్ను శోధించి. ఒకసారి నిన్ను శోధించి ఏమిచ్చాడు ఆయన? ఏం చెప్తున్నాడు? ఇదిగో నేను మీకు ఒక దేశం ఇస్తా. మీరేం చేస్తారంటే వీటన్నిటి నేను ఇచ్చిన ప్రతి ఆజ్ఞను కూడా మీరు ఫాలో చేయాలి, మీరు వెంబడించాలి. అయితే మీరు ఇంత గొప్ప అద్భుతములు మహత్కార్యములు ఎంత మంచి దేశం ఇస్తున్నాను కదా, అయితే నేను మిమ్మల్ని ఒకటి చేయాలని ఆశ కలిగి ఉన్నా. అదేంటో తెలుసా? నేను మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నానంటే శోధించాలనుకుంటున్నా. ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? శోధించాలనుకుంటున్నాడు. ఎప్పుడు ఆయన అద్భుతములను చూపించి శోధించాలనుకున్నాడు లేదా? ఆయన ఏమంటున్నాడు? ఇది వారి మధ్య అనేకమైన అద్భుతములు చేశారు. మీరు బ్రతికి నా ఆజ్ఞలన్నింటిని కూడా మీరు గైకొనినట్లు మిమ్మల్ని నేను ఏం చేయాలనుకున్నానంటే మిమ్మల్ని నేను శోధించాలనుకున్నా. చూడండి, మీ జీవితంలో మీరు శోధన తప్పించుకుంటే మీకు వచ్చే ఆశీర్వాదాన్ని మీరు మిస్ అయిపోతారు.
హల్లెలూయా. మీకు ఆశీర్వాదం కావాలా మీ జీవితంలో, దేవుని యొక్క దర్శనము మీ జీవితంలో కావాలా, అయితే నువ్వు ఖచ్చితంగా శోధన ఎదుర్కోవాలి. శోధన ఎదుర్కోకుండా ఏ మనుషుడైతే భయపడుతూ అయ్యా నాకు ఈ శోధన వద్దయ్యా, ఈ శ్రమ వద్దయ్యా, నాకు ఆశీర్వాదం అయితే చాలయ్యా అనుకుంటాడో, నేను చెప్తాను మీ ఆశీర్వాదం మిమ్మల్ని దేవుడు ఆస్వాదించవచ్చేమో, కానీ అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదకరంగా ఉండదు. హల్లెలూయా. అందుకని చాలా మంది కూడా ఈ భూమి మీద ఒక మాట అంటారు, ఏమంటారంటే కష్టించి, ఏ మనిషి అయితే కష్టించి ఎక్కడ కూడా మోసం చేయకుండా ఒక రూపాయి అతడు సంపాదించిన ఆ రూపాయి ఏమవుతుందంట, న్యాయముగా ఉంటుంది. ఆ రూపాయి చాలా జాగ్రత్తగానే ఉంటుంది. ఏ మనిషి అయితే దొంగిలించి ధనమును సంపాదించాడో ఎటు వచ్చేది అంటే పోతుంది అంటాడు. ఎందుకని అంటాడు, లోకంలోనే ఆ రీతిగా మనం ఆలోచన చేస్తాం. దేవుడు కూడా ఏమంటాడంటే అయ్యా నీలో ఆశీర్వాదం నేను ఎక్కడ ఉండాలన్నా, నీలో స్వస్థత నేను ఎక్కడ ఉండాలన్నా, నీలో ఆరోగ్యం నేను ఎక్కడ ఉండాలన్నా, నీవు నీ బ్రతుకు నిలకడగా ఉండాలంటే నీవు ఖచ్చితంగా నేను ఒక దేవుడు శోధిస్తా. అది ఏ పనులు శోధిస్తానో నాకు తెలియదు. నీవు ఆ శోధనను ఖచ్చితంగా నువ్వు అర్థం చేసుకుని నేను ఏం చేయాలంటే జయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసేపు జీవితంలోనికి జారత్వ రూపంగా వచ్చాడు. మనం చదువుకున్నాం. ఆ అబ్రహాము జీవితంలో తన ఏకైక కుమారుడు పుట్టక 100 సంవత్సరాల సమయంలో పుడితే ఆ కుమారుని కోల్పోయే సమయంలో శోధనగా వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు 430 సంవత్సరముల ఐగుప్తు దేశంలో దాసులుగా నివసించిన వారి జీవితంలో ఆ సమయంలో దేవుడు వారిని విడిపించిన తర్వాత వారి జీవితంలోనికి మరలా ఏమంటున్నాడంటే వారిని శోధిస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే మన శోధన పెద్ద శోధన కాదు, వారి జీవితంలోనికి వచ్చిన శోధనతో పోలిస్తే. అవునా కదా? వారి జీవితంలో 430 సంవత్సరముల నుంచి వారి బానిసత్వంలో ఆగిపోయి ఉన్నారు. 100 సంవత్సరముల వరకు 25 సంవత్సరాల పైన విశ్వాసముతో అనేక మార్లు అతను పడుతూ లేస్తూ అబ్రహాము చెదిరిపోతూ కన్నీళ్లు విడుస్తూ బాధపడుతూ అయ్యో నాకున్న ఆస్తి నాకున్నదంతా కూడా ఎలియాజరుగా పోతుందనే ఆలోచనతో ఉన్న ఆ వ్యక్తి జీవితంలోనికి అనేక కుమారుడు పుట్టిన తర్వాత కూడా అతని జీవితంలోనికి శోధన వచ్చినది. ఈ విధంగా ఆలోచన చేస్తే మన జీవితంలోనికి వచ్చే శోధన పెద్ద శోధనే కాదు. వారితో పోలిస్తే మన శోధన పెద్ద శోధన కాదు. అందుకనే మన విశ్వాస యాత్రలో ప్రతి మనిషికి ఒక మాట అనేది ఉండాలి. ఈ విశ్వాస యాత్రలో నేను గత 2 వారముల క్రితం ఒక మెసేజ్ చెప్పి అందులో ఒక మాట చెప్పాను. కథలని విశ్వాసం గురించి మాట్లాడుతూ ఏమో భయంకరమైన శ్రమను అనుభవిస్తూ ఏమనంటే నా విమోచకుడు సజీవుడు, అతని యొక్క విశ్వాసం గురించిన మాట అది. అబ్రహాము యొక్క మాట ఏంటి, ఆయన మృతులను సహితము కూడా సజీవులుగా చేయగలిగిన వాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే మన శత్రుకు మేషకు అభ్యర్థుల గురించి మనం ఆలోచన చేస్తే నా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు. ప్రతి విశ్వాసుని జీవితంలో విశ్వాసమును గురించి ఒక ఒప్పుకోలు ఉండాలి, ఒక మాట అనేది ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నీ విశ్వాసమునకు గురించిన నీ విశ్వాస జీవితమునకు తగిన ఒక మాట ఎప్పుడైతే నువ్వు మాట్లాడుకోవో నీ జీవితానికి, శోధన నేను నాశనంలోనికి నడిపించేస్తుంది. ఆ శోధన నేను అంతంలోనికి తీసుకెళ్ళిపోయినట్టు కనపడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఒకడైన కుమారుని ఇవ్వడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే అతడు ఏమి నమ్మాడంటే ఈయన మృతులను సహితం కూడా సజీవులుగా చేయగలిగిన వాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక 430 సంవత్సరాల నుంచి బానిసత్వంలో ఉన్న వారు బయటకు వచ్చిన తర్వాత మరలా ఈయన శోధిస్తున్నాడు. ఎంత బాధ కలుగుంటుందో వాళ్ళకి. నిజం చెప్పండి, అయ్యో అసలుగా రాక మాకు ఒక మంచి దినములు వస్తున్నాయి, మాకు శోధన లేకుండా పోయి ఇప్పుడే కొంచెం మేము మంచిగా జీవిస్తున్నాం అంటే మరలా ఆయన ఏమంటే మమ్మల్ని శోధిస్తానంటున్నాడు. మనుషుడు శోధిస్తానే ఇలా ఉంటుంది, అయ్యో నువ్వు శోధిస్తానంటావు కదా, ఇంక ఎలా తట్టుకోవాలయ్యా నేను అనుకోకుండా ఉండరు, ఖచ్చితంగా అనుకుంటారు. అవునా కదా? అయితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా, నీ విశ్వాసంలో ఖచ్చితంగా పరీక్ష అనేది ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. ఇక్కడ ఏమన్నాడు, విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఒకసారి చెప్పండి, విశ్వాసమునకు కలుగు ఎక్కడికి ఎవరికి కలుగుతుంది? శోధన పరీక్ష దేనికి కలుగుతుందంట? నీ విశ్వాసమునకు. నీవు దేవుడిని ఎంత గొప్పగా నమ్ముతున్నావని దానికి కలుగుతుందని. ఇక్కడ ఏమన్నా ఎప్పటిదాకా ఏం చూసావు? వారందరికీ పరీక్ష ఎందుకు కలిగింది? వారందరినీ పరిశోధించాడు దేవుడు అంటే కేవలం వారి విశ్వాసం ఏ విధంగా ఉందో తెలుసుకో
విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఈ పరీక్ష ఏం చేస్తుంది? మీకు ఓర్పును కలుగు చేయాలి. శోధన కనుక మీ జీవితంలోకి వస్తున్న సమయంలో మీరు ఖచ్చితంగా మీ విశ్వాస యాత్రలో నిలకడగలిగిన జీవితంలోనే మీ జీవితం కొనసాగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాము ఎందుకంటే విశ్వాస యాత్రలో పరీక్షలు వస్తాయి. ఇంకా తెలుసుకుందాం. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5, 6, 7 వచనములు. మొదటి పత్రిక మొదటి అధ్యాయం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా రక్షణ. ఒకసారి రక్షణ కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము నశించిపోవు అగ్ని పరీక్ష వలన ఏ పరీక్ష అంట? అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదై. అబ్బా ఏంటంట? ఎందుకంటే మీ జీవితంలో పరీక్ష వస్తుంది కేవలం ఆయన అనేది ఏంటంటే మీ విశ్వాసం కోసం. ఏంటంట? నమ్మిక కోసం. మీ విశ్వాసం ఎలా ఉందో తెలుసుకోవాలని దేవుడు ఏం చేస్తాడంటే అగ్ని పరీక్ష లాంటి పరీక్షలను తీసుకెళ్తాడంట. అగ్ని, అయ్యా ఇక్కడ ఉండటం కంటే నరకమే అనుభవిస్తున్నానయ్యా, నేను నా జీవితంలో ఈ శోధ నేను భరించలేకపోతున్నానయ్యా, నాకు నరకంలోనే ఉన్నట్టుందయ్యా అంటారు కదా అనేక మంది. దానికి కారణం ఏంటో తెలుసా? వారి జీవితంలో అగ్ని వంటి పరీక్ష వారి జీవితంలోనికి దేవుడు విడుదల చేస్తున్నాడు. ఎందుకని విడుదల చేశాడంటే కేవలం నీ జీవితంలోనికి ఆ విశ్వాసమును బట్టి ఆ పరీక్షలో నువ్వు జయిస్తావేమో. నీవు జయిస్తే నీ జీవితంలోకి ఎన్నడూ కూడా ఆ నరకం వంటి జీవితం రాకుండా నీ జీవితంలో అన్ని కాలములు సమాధానము కాలములుగా మార్చడానికి ఆయన ఏం చేస్తాడంటే నేను కొన్నిసార్లు ఆ అగ్ని వంటి పరీక్షలోకి తీసుకెళ్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని నరకం వంటి జీవితం? చాలా మందిని కనుక హాస్పిటల్ దగ్గరికి వెళ్తే మనం కనుక చూస్తే ఎందుకయ్యా ఈ బ్రతుకు మనం బ్రతకడం అంటే చచ్చిపోతాం పేపర్య్యా, ఈ నరకం నేను భరించలేకపోతున్నా. అనేక మంది నాకు చెప్పిన మాట ఏంటో తెలుసా? పెద్ద విశ్వాసం. వారి విశ్వాస యాత్రలో చాలా మంచిగా జీవించిన వాళ్ళు ఏమంటారంటే అయ్యా నేను ఎంత భక్తి జీవితం నేను జీవించాను, ఎంత విశ్వాసపు జీవితం నేను జీవించా, ఎన్నడూ కూడా నేను ఏమీ చేయలేదు. అనేక మార్లు ఉపవాస దినములు. నాకు తెలిసిన ఒక సహోదరి గారు, ఆ సహోదరి సంవత్సరమునకు దగ్గరగా ఒక 120 రోజుల ఉపవాస ప్రార్థన ఉంటుంది. సంవత్సరమునకు 120 రోజులు ఆమె ఉపవాస ప్రార్థన. చాలా గ్రేట్. అయితే ఆ సహోదరి జీవితంలో భయంకరమైన శ్రమలు ఉన్నాయి. ఆ భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు అమ్మ ఏడుస్తే నాకు ఫోన్ చేస్తుంది. అమ్మ ఫోన్ చేసి ఏమంటుందంటే అయ్యా నేను భరించలేకపోతే నేను ఎన్నడూ కూడా ఏ తప్పుదేం చేయాలి, నన్ను అడిగిన వాడికి నేను ఎప్పుడు కూడా సహాయం చేస్తానన్నా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోణంలో నేను సహాయం చేస్తానన్నా, అయినను దేవుడు నన్నే ఎందుకు ఇంత భయంకరంగా వేధిస్తున్నాడు అంటారు. అప్పుడు నేను అంటాను ఎప్పుడో కూడా ఒక మాట చెప్తాను, మీ విశ్వాసంలో దేవుడు మిమ్మల్ని మరి ఒక స్థాయికి తీసుకెళ్లే సమయంలో మీకు వచ్చే శోధన ఈ నరకమే. నరకం అనేది విశ్వాసకి ఎక్కడ కనపడుతుంది? శోధనలోనే కనపడుతుంది. ఈ శోధనే జయించలేకపో, ఈ నరకం వంటి పరిస్థితిని జయించలేని వాడు ఏమంటాడంటే తినము త్రాగము సుఖించమనుకుంటాడు. వీటినే జయించలేడు. కానీ వీటి దేనికి సిద్ధపడిపోతాడంటే నరకం వంటి వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఎందుకని ఒక విశ్వాసుని జీవితంలో పరీక్షగా ఈ రాత్రి నీ జీవితంలోనికి ఆ శోధన వచ్చిందంటే కేవలము దేవుడు నీలో బహుగా పనిచేయడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. నీలో బహుగా పనిచేయడానికి మాత్రమే నిన్ను శోధిస్తున్నాడు ఆయన నీ ఎడల కలిగిన ప్రేమ ఎంతో. ఒకసారి చూడండి, ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 35వ వచనం పంచుతుంది. 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి అంటే ఏమంటాడు? ఏం చెప్తున్నాడు? అయ్యా నేను ప్రేమిస్తున్నాను
వీటన్నిటి రాని అన్నాడా? వీటన్నిటి రాని అన్నాడు. ఏమన్నాడు? ఇదిగో మీకు శ్రమ వస్తుంది, శ్రమ అయినను, హింస అయినను, బాధ అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను ఇలాంటివి వస్తాయి. అయినను కూడా నా ప్రేమ నుంచి మిమ్మల్ని వెరబాపనేది ఏది లేదు. ఈ విశ్వాస యాత్రలో ఆ ప్రేమను మనం అనుభవించాలంటే వీటన్నిటిని కూడా వెళ్తాం. ఒక్కొక్కసారి వీటన్నిటి కూడా తీసుకెళ్తాడు. నీ విశ్వాసం ఎంత గొప్పగా ఉండదో. ఎందుకంటే అంతం వరకు ఎవరైతే నమ్ముతారో వారే రక్షింపబడతారు. అంతం వరకు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారే రక్షింపబడతారని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. అంతం వరకు మనం రక్షింపబడాలంటే ఏం చేయాలి? ఇప్పటి కాలం శ్రమను చూస్తే మనం ఎంత భయంకరంగా బాధపడుతున్నాం. ఒక దినం మనకు ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి, అక్కడ వారు ఇక్కడికి రావడానికి కూడా అవకాశం ఉండనే ఉండదంట. అంత భయంకరమైన శ్రమలు ఉన్నాయి అంట. ముందు ఇంకా ఉన్నాయి. ఈ శ్రమలకి ఇలా అనుకుంటున్నాం, ముందు ఇంకా భయంకరమైన శ్రమలు ఉన్నాయి. వీటిని అన్నిటిని కనుక మనం జయించడానికి కనుక ఈ దినమున కనుక మనం నిర్ధారణలోని కనుక మనం నిర్ణయించుకొని కనుక మనం నిలబడగలిగినట్లయితే ఎలాంటి శోధనైనా కూడా ఏమంటాడంటే ఖడ్గమైన, ఉపద్రవమైన ఎలాంటి పరిస్థితి అయినా నా ప్రేమ నుంచి నిన్ను వెలబాపునది ఏది కూడా లేదంటే అర్థమైంది. నా రక్షణ నీ జీవితం ఖచ్చితంగా పనిచేస్తుంది. పెద్ద రోజుల పత్రికలు ఏమన్నాడు? మీ ఎడల కడవరి కాలపు దినములలో విడుదలయ్యే రక్షణ ఏమిటంటే అది కడవరి కాలపు. ఒకసారి చదువున్నది 6వ వచనం, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. అబ్బా ఏంటంటే కడవరి కాలంలో ఏముందంట? సిద్ధంగా ఉన్నదంటే ఏమి సిద్ధంగా ఉన్నది? రక్షణ. ఆ రక్షణ నీవు అనుభవించుటకు ఆయన ఏం చేస్తున్నాడంటే నేను పరిశోధిస్తున్నాడు. హల్లెలూయా. నేనేం చేస్తున్నాడైనా పరిశోధిస్తున్నాడు, నేను పరీక్షిస్తున్నాడు. నీవు ఆ రక్షణ అనుభవించాలని, ఈ సమస్యలన్నిటిని అధిగమించి ఆ కడవరి కాలంలో ఉన్న ఆ రక్షణను నీ కొరకు సిద్ధముకున్న ఆ రక్షణలోనికి నువ్వు వెళ్ళాలని నేను ఈ దినమున కొంచెం మటుకు శ్రమలకు అప్పగించి ఏం చేస్తున్నాడు ఆయన? నేను ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన ఎవరో ఇబ్బంది పడుతుంది? దేవుడే. ఎందుకని అంటానంటే నేను ఈ మాట నా అనుభవం నుంచి మాట చెప్తాను. దేవుడే ఎందుకు నేను శ్రమకు అప్పగిస్తున్నాడంటే, ఎందుకని అప్పగిస్తున్నాడంటే నీతో ఎన్ని దినములు ఆయన ప్రేమగా మాట్లాడినా ఆయన ప్రేమ కలిగిన మాటలు నేను అర్థం చేసుకోకుండా ఉండటం బట్టి ఆయన ఏం చేస్తాడంటే కొన్నిసార్లు ఒక్కొక్కసారి పెద్దవాని కుమారుడు తల్లిదండ్రులకు ఏమవుతాడు? విరోధస్తుడు. సో కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఆయనకి వ్యతిరేకంగా ఉంటే ఒక్కొక్కసారి అంటాడు అనమాట. అందుకని ఆయన ఏమంటాడు? ఎంత ప్రేమ కలిగింది తండ్రి అయినప్పుడు కూడా ఆయన ఏమంటాడు? రే బాబు, మీ కన్నుని నిన్ను అభ్యంతరపరిచినట్లయితే, మీ చేతులు నిన్ను అభ్యంతరపరిచినట్లయితే, నీ కాళ్ళు నిన్ను అభ్యంతరపరిచినట్లయితే వీటన్నిటిని నరుకు వేసుకో. వీటిని నరుకుని నువ్వు ఎక్కడికి వస్తావు? పరలోక రాజ్యానికి రా. ఎందుకన్నాడు తెలుసా? ఈ నరుకున్న తర్వాత పరలోక రాజ్యం వెళ్తే ఇది నరుకున్నట్టు ఉండదంట. పరలోక రాజ్యంలో మరలా నూతనమైన అవయవాలు వస్తాయి. అక్కడ ఎవరు కూడా అంగహీనులు ఉండరు, అక్కడ ఎవరు కూడా నడవలేని వారు ఉండరు. అందుకని నీ కన్ను నేను అభ్యంతరపరిస్తే నీ విశ్వాసమును గురించి పరలోక రాజ్యం రావడానికి, ఆ రక్షణ అనుభవించడానికి నీ విశ్వాసమును పరీక్షింపబడుతున్నప్పుడు నీ కన్ను నేను అభ్యంతరపరుస్తుంది అంటే పీకేసుకోవద్దు. మనం జ్ఞానం ఏం చేయాలి? ఆ బలహీనతను అధిగమించాలమ్మా. హల్లెలూయా. ఆ బలహీనతను ఏం చేయాలి? మనము అధిగమించాలి. ఈ రాత్రి ఆ తల్లిదండ్రులకు లోబడే నీ బలహీనత ఉందా? అయితే దాన్ని అధిగమించు. ఎందుకని అధిగమించాలంటే నీకు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా జీవించాలంటే విశ్వాసంలో ఇలాంటి పరీక్షలు అనేది అనేక మార్లు వస్తాయి, అనేకమైనవి వస్తాయి. అయితే ఈ రాత్రి నీ జీవితంలో కడవరి కాలంలో నీ కొరకు సిద్ధముగా ఉన్న రక్షణ ఎదురు చూస్తుంది రాత్రి. హల్లెలూయా. అయితే నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ సమయంలో పరీక్షిస్తున్నాడు. మనం మనం ఇంత భయంకరంగా ఎవరు కూడా పరీక్షలోనికి వెళ్ళడానికి, శోధన అనుభవించడానికి ఇష్టపడరు. కానీ ఒక భక్తుడు అన్నాడు బైబిల్ గ్రంథంలో, దావీదు మహారాజు. ఒకసారి 139వ కీర్తన 23-24 వచ్చినప్పుడు, దేవా అబ్బా ఇలా మాట్లాడే ఎవరైనా ఉన్నారు? విశ్వాస యాత్రలు చాలా కష్టం. ఈ మాట మనం కూడా ఎవరు కూడా మాట్లాడడం. ఇక్కడ ఏమన్నాడు దావీదు? అయ్యా నన్ను పరిశోధించి నా హృదయము నీవు ఈ రాత్రి నీవు కూడా అడగలయ్యా, నన్ను పరిశోధించయ్యా, నా హృదయం నువ్వు తెలుసుకో, నా విశ్వాసం ఏంటో తెలుసుకో అనే కోణంలోనికి నువ్వు అంత విశ్వాసము స్థాయిలోనికి నువ్వు ఈ రాత్రి వచ్చుదువు గాక. ఆమేన్. ఇక్కడ ఏమన్నాడు? రాజు ఏమన్నాడు? దావీదు మహారాజు ఏమన్నాడంటే, దేవా నన్ను పరిశోధించి నా మనసు ఎలాంటిదో నీవు తెలుసుకో. నన్ను పరీక్షించి ఏం చేయాలంట? నన్ను పరీక్షించి
ఇప్పుడు వరకు ఏం వింటామొచ్చు మనం పరిశోధన గురించి, పరీక్ష గురించి. ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఇలా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కేవలం దావీదు మహారాజు మాత్రమే. అందుకని దేవుడు ఏమన్నాడు తెలిసి, ఎవరిని అలా నువ్వు నా హృదయానుసారుడు అనేది ఒకే ఒక్క మనిషిని అన్నాడు బైబిల్ గ్రంథంలో. ఎవరిని అన్నాడు? దావీదుని. ఎందుకన్నాడు? దేవుడు పరిశోధిస్తాడన్న సంగతి ఎవరు తెలుసుకున్నాడంటే దావీదు తెలుసుకున్నాడు. ఎవరు తెలుసుకున్నారు? దావీదు. అందుకని దేవుడు ఏమన్నాడు, నీవు నా హృదయానుసారుడు. ఈ రాత్రి నీవు కూడా దేవుని యొక్క హృదయానుసారుడిగా మార్చబడాలి. ఎందుకని మార్చబడాలంటే నీవు శోధన వచ్చినప్పుడల్లా ఇది దేవుడే పెట్టాడు కనుక నీకు నా జీవితంలో నన్ను శ్రమలకు అప్పగించాడని ఆలోచనకు వచ్చేస్తావు. అయితే నీవు తెలుసుకోవాలి, ఖచ్చితంగా నేను పరిశోధిస్తాడు. నీకు చదువు చెప్పిస్తున్నాయి ఈ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే నీకు జాబ్ రావాలని కోరుకుంటున్నారు, అదే విధంగా నేను పోషిస్తున్న దేవుడు, నిన్ను రక్షిస్తున్న దేవుడు నీ పరిస్థితిని మరి యొక్క స్థాయికి తీసుకెళ్ళడానికి నేను ఏం చేస్తానంటే కొన్నిసార్లు ఆయన పరిశోధిస్తా ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ పరిశోధించడానికి తెలుసుకో తండ్రి అన్న తర్వాత ఇంకేమంటాడు చదవండి. ఆయాసకరమైన మార్గము నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమోనని చూడుము. నిత్య మార్గమున నన్ను అబ్బా విశ్వాసం మనకు వచ్చిన విశ్వాసి ఏ విధంగా నడవాలో ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు దావీదు మహారాజు. అయ్యా నన్ను పరిశోధించాయా, నా మనసు తెలుసుకయ్యా, నన్ను పరీక్షించయ్యా, నేనేంటో తెలుసుకయ్యా. అయ్యా నాలో ఏదైనా ఒకవేళ ఆయాసకరమైనది నీకు వ్యతిరేకంగా నాలో ఉంటే నువ్వేం చేస్తావంటే వాటన్నిటిని తుడిచివేసి నన్ను నీతి మార్గం యందు నడిపించయ్యా. అబ్బా ఈ రాత్రి ఈ వచనం మనం అందరం కూడా కంఠస్థం చేయాలి. అయ్యా నన్ను పరిశోధిస్తాను, ఓకే పరిశోధించు. నా మనసు ఎలా ఉందో తెలుసుకో, ఓకే తెలుసుకో. అయినను నీ సన్నిధిలో ఒకవేళ నాలో ఏమైనా ఆయాస్కరమైనది నాలో ఏదైనా ఉన్నట్టయితే వాటన్నిటి నుంచి నన్ను విడిపించు, నీతి మార్గంలో నన్ను నడిపించు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏ మార్గంలో నడవాలి? రాత్రి నీతి మార్గంలో నడవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి వ్యక్తి ఏమన్నాడు తెలుసా? 139 కీర్తన మొదటి వచనం చదవండి. మొదటి వచనం నుంచి యెహోవా నీవు నన్ను పరిశోధించి నీవు నన్ను తెలుసుకొని ఉన్నావు. అబ్బా ఏమన్నాడు ఇప్పుడు దావీదు? ఏమన్నాడు ఇప్పుడు? అయ్యా నన్ను పరిశోధించు అన్నాడు. మరలా ఇక్కడ ఏమన్నాడు? యెహోవా నన్ను పరిశీలించి ఉన్నావు. నీవు పరిశీలించిన తర్వాత నాకేం కనపడుతుందో తెలుసా? అప్పుడు చదవండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే. అంటే అర్థమైంది. ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు దావీదు? అయ్యా నీవు నన్ను పరిశోధిస్తావు, నీవు నన్ను శోధనకు నడిపిస్తావేమో, నన్ను ఇబ్బందులకు తీసుకెళ్తావేమో, నన్ను పరీక్షిస్తావేమో. అయినా నువ్వు ఏం చేస్తావు తెలుసా? నేను పండుకున్నట్టు తెలుసు, నేను కూర్చున్నట్టు తెలుసు, నేను లేచుడు తెలుసు. అంటే అర్థమైంది దావీదు దేవుడిని ఎంత లోతుగా వెతుకుతున్నాడు. ఇక్కడ దావీదు దేవుడు ఎంత గొప్పగా అతనిని గమనిస్తూ గ్రహిస్తూ ఉన్నాడో ఆ మాటలను ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ మాటలు బైబిల్ గ్రంథాన్ని ఎవరు మాట్లాడరు. ఈ మాటలు ఎవరు మాట్లాడరు బైబిల్ గ్రంథంలో. అయ్యా నన్ను పరిశోధించమని ఎవరు అడగరు. ఆయన పరిశోధిస్తున్న సమయంలో దేవుడు ఏ విధంగా ఒక విశ్వాసం జీవితంలో పనిచేస్తున్నాడు కానీ ఏ వ్యక్తి కూడా మాట్లాడరు. దావీదు మాత్రమే అంటాడు, హృదయానుసారుడు. అయ్యా నేను కూర్చున్నట్టు తెలుసు నీకు, నేను లేచుడు తెలుసు నీకు, నేను ఎక్కడున్నానో తెలుసు. ఇంకేమంటాడు? నా పడకను పరిశీలన చేసి ఉన్నావు. ఇక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయింది తెలిసి అతని యొక్క విశ్వాసము. కొన్నిసార్లు మన యొక్క నడకను పడకను మనం మర్చిపోతున్నాం. కానీ ఇక్కడ ఏమంటాడు? అయ్యా నువ్వు నా నడకను పడకను కూడా నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? పరిశీలన చేస్తున్నావు. నువ్వు పరిశీలన చేస్తున్నావు. ఏం చేస్తున్నాడంట? పరిశీలన చేస్తున్నావు. ఈ రాత్రి నీ నడకను నీ పడకను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పరిశీలన చేస్తున్నాడు. నీ నడక జాగ్రత్తగా ఉండాలి. అందుకని అయ్యా నేను నీతి మార్గంలో నడుచున్నట్టు నాకు సహాయం చేయమన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? అయ్యా నా నడకను నా పడకను కూడా నువ్వు పరిశీలన చేస్తున్నావు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. ఇక నువ్వు ఈ రాత్రి దేవుడు నేను పరిశోధిస్తున్న సమయంలో వీటన్నిటిని గమనిస్తాడు. వీటన్నిటిని నడకను గమనిస్తాడు, నీ పడకను గమనిస్తాడు, అన్ని గమనిస్తాడు. వీటన్నిటిని కూడా నువ్వు ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు నా నడకను పడకను గమనించి ఉన్నావు. నా చర్యలన్నిటిని నేను చేసే ప్రతి పనులన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది.
దీని గురించి ఆలోచన చేద్దామంటే నాకు అసలు చాలా అంటే చాలా ఆశ్చర్యం ఉందయ్యా. అసలు ఈ దేవుని యొక్క రక్షణ దావీదు ఎంత భయంకరంగా ఎదుగుతున్నాడు ఇక్కడ. అవునా కదా, ఇదంతా రక్షణ కదా. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉన్నాడు, ఇతని పడకలు చూస్తున్నాడు, నడకలు చూస్తున్నాడు, కూర్చున్నట్టు చూస్తున్నాడు, లేచడం చూస్తున్నాడు, అన్ని చూస్తున్నాడు. నా చర్యలన్నింటిని కూడా నువ్వు బాగు చూస్తున్నావయ్యా. వీటన్నింటిని గురించి నేను ఆలోచిస్తుంటే ఏందయ్యా అసలు నాకు ఆశ్చర్యం పడుతుందయ్యా. ఇంతవరకు తాగుపోతావయ్యా నువ్వు, ఇంతవరకు తాగుపోతావు అంటే నో. ఆయన ఏమంటాడు తెలుసు, ఇంకా చదవండి. నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పారిపోవు, నేను ఎక్కడికి వెళ్ళిపోతానయ్యా, సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనిను నీవు అక్కడను ఉన్నావు. నేను ఏకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. చాలు చాలు. ఇందుకే ఒక మాట మాట్లాడుకునొచ్చు. మన జీవితంలో విశ్వాసం యొక్క జీవితంలో నానా విధమైన అగ్ని పరీక్షలు వస్తాయని చదువుకునొచ్చు. ఇక్కడ ఏమన్నాడు దావీదు, ఏమన్నాడంటే ఇక్కడ, అయ్యా నేను ఆకాశమునికి ఎక్కాను, నువ్వు అక్కడ ఉంటావు, నేను పాతాళం ఉన్నాడు. పాతాళం అంటే ఏంటి? నరకం. ఏంటిది? నరకం. ఏంటి దాన్ని ఒకసారి చెప్పండి. నరకం కదా. పాతాళం అంటే ఏంటి? పాతాళంలో ఏముంటది? భయంకరమైన అగ్ని ఉంటుంది, భయంకరమైన ఇబ్బందులు ఉంటాయి, భయంకరమైనది అంటే అయ్యా పాతాళము. అందుకని ఆయన ఏమంటే పాతాళ ద్వారము ఈ ఎదుట నిలవచ్చు అంటాడు ఒకసారి దేవుడు. ఎందుకని ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడంటే దావీదు ఎంత భయంకరంగా లోతుగా వెతుకుతున్నాడంటే దేవుని, అయ్యా నేను నన్ను పరిశోధించి నా మనసును అంతని తెలుసుకో, నన్ను పరీక్షించి అన్ని తెలుసుకో, నాలో ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే అన్నింటిని తీసే, అంత మాత్రమే కదా నువ్వు నన్ను ఎలా చూస్తున్నావు తెలుసా. నేను ఎందుకని ఎంత నమ్మకంతో మాట్లాడుతున్నానంటే నీవు నా నడకను చూస్తున్నావు, నా పడకను చూస్తున్నావు, నేను కూర్చున్నట్టు చూస్తున్నావు, నేను లేచుట్టు చూస్తున్నావు, నా శరీరాన్నింటినీ చూస్తున్నావు, పనులన్నింటినీ చూస్తున్నావు. అంత మాత్రమే కాదు, నేను ఆకాశంలోకి ఎక్కిన నువ్వు అక్కడ ఉంటావయ్యా, నేను పాతాళంలోకి వెళ్ళిపోయి నువ్వు అక్కడ ఉంటావు, నేను ఎక్కడికి వెళ్ళినా అగాధపు సముద్రపు లోయలోనికి వెళ్ళినా కూడా నువ్వు అక్కడ ఉంటావు. ఎందుకో తెలుసా, ఈ రాత్రి నేను శోధన వచ్చినప్పుడు నీ జీవితంలో దేవుడు నిన్ను పరిశోధిస్తున్న సమయంలో నీ విశ్వాసం ఈ కోణంలో లేకపోతే నీ విశ్వాసం ఆగిపోతుంది. హల్లెలూయా. దావీదు ఎంత లోతుగా తెలుసుకున్నాడు దేవుడిని, అవునా కదా. దావీదు ఏం చేశాడు? లోతుగా తెలుసుకున్నాడు. అందుకనే ఎంత లోతుకి వెళ్ళినా కూడా దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు నన్ను పరిశోధించు. ఎందుకని పరిశోధించమన్నాడు? అయ్యా నువ్వు నన్ను విడిచిపెట్టనే పెట్టవే, నేను ఆకాశంలోకి వెళ్తున్నా నువ్వు అక్కడ ఉంటావు, నేను పాతాళంలోకి వెళ్ళిపోయినా అక్కడ ఉంటావు, కాబట్టి నువ్వు ఏం చేస్తావు అంటే నన్ను పరిశోధించు. మొదలు ఇంకా పరిశోధిస్తావా? ఇప్పుడు వరకు పరిశోధించిందేనా? ఇంకా పరిశోధించు, ఇంకా పరీక్షించు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా, నేను ఖచ్చితంగా పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. హల్లెలూయా, అవునా కదా. ఎలాంటి విశ్వాసం ఏం చేస్తుంది? మనమే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది. మనం రానున్న